నువ్వు ఏ పాటి అనుష్ఠానం చేస్తావు, ఎంత ఆచరణలోకి తెచ్చుకుంటావు, దాన్ని బట్టి అభ్యున్నత ఉంటుంది. అది లేకుండా కేవలం ఒక వాచావేదాంతమైతే నోటితో చెప్పడం వరకే అది పనికొస్తే అది రాక్షసత్వం అవుతుంది. అది తన అనుష్ఠానానికి పనికిరానిదై కూర్చుంటుంది. హిరణ్యకశిపుడి దగ్గర వచ్చినటువంటి పెద్ద సమస్య అక్కడే వచ్చింది. సరే, మంత్రుల్ని పిలిచాడు, తన పరివారాన్నంతటినీ పిలిచాడు. శ్రీ మహావిష్ణువు నా యొక్క సోదరుణ్ణి నిర్జించాడు, కాబట్టి నాకు విష్ణువుని నిర్జించాలని కోరికుంది. విష్ణువుని నిర్జించడం సాధ్యమా? సాధ్యం కాదు. ఆయనకి అచ్యుతుడు అని ఒక పేరు. అచ్యుత్ అంటే తీసేయడం, అచ్యుత్ అంటే తీయడానికి వీలు లేనిది. ఆయన్ని తీసేయడం ఎవరికి సాధ్యం కాదు. అందుకే భాగవతంలో ఒక మాట ఉంది, హిరణ్యకశిపుడు అన్ని లోకాల్లోనూ వెతికాడు విష్ణువు కోసం. విష్ణువు ఎక్కడున్నారు? ఆయనే చెప్పారు ఒక చోట, వాడు నా కోసం వెతికాడు, నేను ఎక్కడున్నానో తెలుసా? వాడి గుండెల్లోనే ఉన్నానన్నారు. ఆయన వాడి గుండెల్లోనే ఉన్నాడు. విష్ణువు ఎక్కడుంటాడు? విష్ణువు అన్ని ప్రాణుల యందు ఉంటాడు. ఆభరణముల అన్నిటి యందు బంగారం ఉన్నట్టు విశ్వమంతా విష్ణువు వ్యాపించి ఉంటాడు. హరిమయము విశ్వమంతయు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అంటాడు శుకాచార్యుల వారు పరీక్షితుతో మాట్లాడుతూ. అసలు విష్ణు స్వరూపం కానిది లోకంలో ఏదీ లేదు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అందుకే ఆ విష్ణువుని నిర్జించాలని కోరిక. విష్ణువు ధర్మపక్షపాతి. ధర్మం ఎక్కడుంటుందో అక్కడ విష్ణు ఉంటారు, వేదం ఎక్కడుంటుందో అక్కడ విష్ణు ఉంటారు. అందుకే శ్రీ మహావిష్ణువు ఎప్పుడూ దేనిని రక్ష చేస్తుంటారు అంటే వేదములను రక్షిస్తుంటారు. వేదరక్షణమే లోకరక్షణము, గోరక్షణమే లోకరక్షణము. ఈ విషయం బాగా స్థిరంగా ఉంచుకోవాలి. అందుకే మత్స్యావతారంలో ఆయన వేదములను రక్షించడానికి కారణమేమి అంటే వేదము ప్రమాణముగా మిగిలితే లోకము మిగులుతుంది. అందుకే వేదరక్షణమే లోకరక్షణము. ఆ రక్షణ ఎప్పుడూ చేసేటటువంటి విష్ణు భగవానుడి మీద వ్యతిరేకత పెంచుకోవడం అంటే ధర్మం పట్ల వ్యతిరేకత పెంచుకోవడం, వేదం పట్ల వ్యతిరేకత పెంచుకోవడం. ఆ వ్యతిరేకత పెంచుకున్న వాడికి ఆయుష్ క్షీణిస్తుంది తప్ప ఆయుష్ ఎందుకు వృద్ధి పొందుతుంది? కాబట్టి ఆయన విష్ణువు మీద పగతో తపస్సు చేయడానికి వెళ్ళాడు. ఎందుకని? తనకున్నటువంటి బలంతో విష్ణువుతో యుద్ధం చేయడం సాధ్యం కాదు. 3 లోకములను తన వశం చేసుకోవడం సాధ్యం